రాజకీయ కక్షతోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని ఆరోపించారు జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. గుజరాత్లో నేరాలు చేసిన నిందితులను నిర్దోషులుగా క్షమాభిక్ష పెడుతున్నారని ఆరోపించారు కోదండరాం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్యారంగంపైన సామాజిక దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు ప్రొఫెసర్ హరగోపాల్. విద్యను అభివృద్ధి చేస్తే సామాన్యులలో ప్రశ్నించే తత్వం పెరుగుతుందని ఈ దాడులు జరుగుతున్నాయని తెలిపారు హరగోపాల్. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉద్యమ ఆకాంక్షలు, విద్యా ప్రమాణాలు, ప్రభుత్వ కర్తవ్యాలపై జరిగిన సదస్సుకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పాఠశాల విద్యా అవకాశాలు పెరగాలని, నాణ్యమైన విద్య ప్రతి పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో దొరకాలి. ఒక్క గురుకులాలే కాదు, అన్ని పాఠశాలలు గురుకుల స్థాయికి పెరగాలి, అంతర్జాతీయ స్థాయి పాఠశాలలుగా మారాలి. ఢిల్లీలో ఎట్లా ఉన్నాయో అట్లా మన దగ్గర కూడా పాఠశాలలు మారాలి. పాపం అరవింద్ కేజ్రీవాల్నేమో స్కూల్ బాగు చేసినందుకు ఆయన్ని అలాగే అరెస్ట్ చేసిండ్రు, జైల్లో పెట్టిండ్రు. చాలా విచిత్రం అనిపిస్తుంది. గుజరాత్లో నేరం చేసినటువంటి వాళ్ళనేమో వీళ్ళే క్షమాభిక్ష పెట్టి వదిలిపెట్టి స్కూల్ విద్య లాంటివి బాగు చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని మాత్రం రాజకీయంగా ఎదుర్కొనే ఆలోచనతో, దెబ్బగొట్టేటువంటి లక్ష్యంతో ఆయనను మాత్రం ఇలా అరెస్టు చేసి జైల్లో పెట్టడం చాలా శోచనీయమైన విషయం. ఇది వాళ్ళ తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న ఒక పరిణామం. అందుకనే విద్య మీద మనం ప్రత్యేకంగా ఒక ప్రణాళికాబద్ధంగా పోవలసిన అవసరం ఉన్నది. ప్రజా సంఘాలుగా మన బాధ్యత ఏంటంటే ప్రణాళికలు మనమే రూపకల్పన చేయాలి, వాటి సాధన కోసం ప్రయత్నం చేయాలి. మేము 10,000 మందితో హైదరాబాద్, ఢిల్లీలో మేము ఒక ప్రొసెషన్ తీస్తే ఉన్నతమైన విద్య, నాణ్యమైన విద్య, ఉచితమైన విద్య, అందరికి సమాన విద్య అని మేము ప్రొసెషన్ తీస్తే వాళ్ళు 60,000 మందితో ప్రొసెషన్ తీశారు. మాకు 10,000 మందితో తీయడమే చాలా కష్టమైంది. దానికి రిసోర్సెస్ కావాలి, మొబిలైజేషన్ కావాలి, పిల్లలకు హైదరాబాద్, ఢిల్లీ రావాలి, వాళ్ళకి అకామిడేషన్ కావాలి, వాళ్ళకి భోజనం పెట్టాలి. మాకున్న రిసోర్స్ అన్నీ కాస్త మొబిలైజ్ చేసి మేము చేస్తే వాళ్ళు 60,000 మంది సులభంగా తీసుకురాగలరు. వాళ్ళకి ఏం కష్టం లేకుండా తీసుకురాగలరు. వారు 60,000 మందితో విద్యారంగం కాస్త ప్రైవేటైజ్ చేయాలి, మాకు ఇంకా ఫెసిలిటీస్ కావాలి, మాకు కొన్ని కన్సెషన్స్ కావాలి అని వాళ్ళు పెద్ద ప్రొసెషన్ తీశారు. అంటే విద్యారంగంలో జరుగుతున్న పోరాటాల్లో ఒకవైపు మీ వైపు నుంచి, పేద వర్గాల నుంచి పిల్లలందరికీ సమాన విద్య కావాలని, ఒక మేధో సమాజం కావాలని, ఒక ఎన్లైటెండ్ సమాజం కావాలని ఒకవైపు పోరాటం జరుగుతుంటే వాళ్ళు ప్రైవేట్ విద్య ఫీజులు, మాకు ఫీజులు పెంచాలి, ఖర్చులు ఎక్కువైనాయి, ఫీజుల మీద రెగ్యులేట్ చేయకండి అనేటువంటిది వాళ్ళు చేస్తున్నారు.